హైదరాబాద్ నుంచి శశికళ రాస్తున్నారు. ఏ ప్రదేశాలను లక్ష్మీ నివాసాలు అంటారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఒకే మాట చెప్పాలంటే ఎక్కడ పవిత్రత ఉందో, ఎక్కడ శుచిత్వం ఉందో, ఎక్కడ ధర్మం ఉందో, ఎక్కడ నీతి ఉందో, ఎక్కడ స్వార్థం లేదో, ఎక్కడ హింస లేదో, ఎక్కడ కపటం లేదో అక్కడ లక్ష్మి ఉంటుంది. ప్రధానం లక్ష్మి అంటే పరమ సత్వగుణ సంపన్నురాలు. ఇంకో మాట గుర్తుంచుకోవాలి, లక్ష్మి అన్నదానికి అర్థం మనం ఇప్పుడు చాలా విపరీతార్థంలో వాడుతున్నాం. ఎక్కువ డబ్బున్నవాడు లక్ష్మీపతి అంటున్నాం, లక్ష్మి కలవాడు అంటున్నాం. కాదు, డబ్బుల మూటలు, రూపాయల రాసులు, రతనాల రాసులు లక్ష్మి కాదు. ఎందుకు కాదు? వాటి వల్ల ఏం కలుగుతున్నది? ధనం పెరిగిన కొద్దీ లోభిత్వం పెరుగుతున్నది, ఇంకా ఆశ పెరుగుతున్నది. నెలకు 1000 రూపాయల వాడు మోసం చేయడు, పక్కదారి వెతకడు. నా ప్రాప్తం ఇంతే, సవరించుకుంటాను అంటాడు. 1,00,000 రూపాయలు ఇచ్చినవాడు 1,00,000 ప్రయత్నం చేసి ఇంకో 1,00,000 వస్తుందేమో, ప్రయత్నం చేస్తే ఇంకో 1000 వస్తుంది వీడు అనుకోడు, వాడు అనుకుంటాడు. అంటే మనలో దుస్సంకల్పాన్ని పెంచేది, దుష్టభావనను పెంచేది, స్వార్థాన్ని పెంచేది, మోసాన్ని పెంచేది, ద్రోహాన్ని పెంచేది లక్ష్మి కాదు. లక్ష్మి అంటే లక్షయతీతి లక్ష్మి శబ్దానికి అర్థం అది గుర్తింప చేస్తుంది. చెడువారితో కాదు, మంచివారితో, మంచితనంతో. 10 మంది నిరంతరం గుర్తుంచుకోవాలి, చెడ్డవాడిని గుర్తుంచుకుంటాడు, కానీ అది ప్రేమతో కాదు. ఎవరి వ్యక్తిని, ఏ వ్యక్తిని మనం ప్రేమతో భక్తితో నిరంతరం తలుచుకుంటాము, చనిపోయిన తర్వాత కూడా ఎవరిని తలుచుకుంటాము, వారు ఇక్కడ మనం తలుచుకున్నంతకాలం అక్కడ వారు స్వర్గంలో ఉంటారు. అదే తిట్టినంతకాలం నరకంలో ఉంటారు. కాబట్టి 10 మంది చేత చీ అనిపించడానికి కారణమైంది ఎప్పుడూ లక్ష్మీ కాదు. 10 మందిని బాధించడానికి కారణమైంది లక్ష్మీ కాదు. మనలో స్వార్థాన్ని, ద్రోహాన్ని, ఈర్ష్యను, అసూయను, కపటాన్ని, ద్వేషాన్ని పెంచేది లక్ష్మి కాదు. లక్ష్మి అంటేనే శుభం, సుందరం, సత్యం, శివం కదా. లోకా సమస్తాః సుఖినో భవంతు అనగలిగిన వాడి దగ్గర ఉన్నదే లక్ష్మి. ఒక ముద్ద కావచ్చు, ఒక మెతుకు కావచ్చు. రూకల రాసులు లక్ష్మి కాదు, రత్నాల రాసులు ధనం కావచ్చు. అది ఐశ్వర్యం కూడా కాదు, అది సంపద కూడా కాదు. సంపద కాదు, ఐశ్వర్యం కాదు, లక్ష్మి కాదు, ధనం. ధనం అంటే ఏంటి? ఉప్పొంగింపజేసేది, ధరింపచేసేది కావచ్చు. ఓ ఇల్లు కట్టుకుంటావు, ఓ పెళ్లి చేసుకుంటావు, నువ్వు బాగుంటావు, పక్కవాడు లేదే. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? అమ్మ ఉన్నతోటే ఉంటాడు. అమ్మ ఎక్కడ ఉంటుంది? ఆయన ఉన్నతోటే ఉంటుంది. ఇద్దరు ఎక్కడ ఉంటారు? ఎక్కడ శాంతి, సామరస్యం, సౌమనస్యం, సౌహార్దం, సుహృద్భావం, సర్వలోక శ్రేయస్ సాధన ఉంటాయో అక్కడ ఉంటారు. కాబట్టి పవిత్రంగా ఉండండి. ఇల్లు పవిత్రంగా ఉండాలి, శరీరం పవిత్రంగా ఉండాలి, వస్త్రాలు పవిత్రంగా ఉండాలి, ఆలోచనలు పవిత్రంగా ఉండాలి, సంకల్పాలు పవిత్రంగా ఉండాలి. ఆచారం లక్ష్మీ నివాసం. ఒక మాట చెప్పాలంటే సదాచారం లక్ష్మీ నివాసం. కాళ్ళు కడుక్కోకుండా బయట నుంచి లోపలికి వస్తే లక్ష్మి బయటికి పోతుంది. చాలామంది లక్ష్మి చెప్పాను కదా, లక్ష్మి అంటే డబ్బులు కావు, మరి గుర్తుపెట్టుకోవాలి. మనలోని భావన పోతుంది, సదభిప్రాయం పోతుంది. బయట నుంచి వచ్చినవాడు కాళ్ళు కడుక్కొని రావాలి. బయటికి వచ్చినవాడు భోజనం చేయాలంటే ఏ వస్త్రాలతో బయటికి వెళ్ళావో ఆ వస్త్రాలు మార్చుకొని చేయాలి.
ఎందుకు? ఈ వస్త్రాలతోటి ఊరంతా తిరిగాం కదా. మరి ఇందులో ఎన్ని లక్షల క్రిములు చేరుతాయా? వాటితో వచ్చి అలాగే కూర్చొని భోజనం చేస్తే మనం ఏం తింటున్నట్టు? క్రిములేనా? రోగాలేనా? ఇది ఆచారం అండి. మూఢాచారమా? బయట నుంచి వచ్చిన వాడు కట్టుకున్న బట్టలు మార్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసుకొని వచ్చి భోజనం చేయమన్నాడు. మూఢాచారం అండి. ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు? భోజనం చేసే ముందు చేతులు కడుక్కోండి. ఇవాళ చెప్పాడు వేదపురుషుడు, సృష్టి కంటే ముందు చెప్పాడు. భోజనం చేసే ముందు 16 సార్లు కుడి చేతిని కడుక్కోవాలి. భోజనం చేసిన తర్వాత 32 సార్లు కడుక్కోవాలి 2 చేతులను. 16 సార్లు ఆచమనం చేయాలి. 8 సార్లు కాళ్ళు కడుక్కోవాలి. అక్కడ లక్ష్మి ఉంటుంది. ఎక్కడ పరిశుద్ధి ఉందో, ఎక్కడ కపటం లేదో, ఎక్కడ స్వార్థం లేదో, ఎక్కడ పవిత్రత ఉందో అక్కడ లక్ష్మి ఉంటుంది. అందుకే పవిత్రత, పరిశుద్ధి శరీరంలో, మాటలో, మనస్సులో ఉంటే లక్ష్మి ఉంటుంది. మరి ఉత్తరంలో